అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేను కూడా చాలా బావున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మా, నాన్న వాళ్ళు కొత్తిల్లు కట్టుకున్నారు కదా! కొత్త ఇంట్లో మనం మొదటి దీపావళి పండగ జరుపుకోబోతున్నాము. ఉన్నంతలో మేమెలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ ముందు రోజే మేము ప్రమిదలు, ఇంకా పువ్వులు అవి తీసుకోవడానికైతే మార్కెట్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే చాలా కొత్త ప్రమిదలే వచ్చేసాయి. అలాగే బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు కదా! బొమ్మలు కూడా చాలా పెట్టారు. మాకైతే ఆనవాయితీ అయితే ఏమీ లేదు. మేమైతే పెట్టము. ఇక్కడైతే మేము మంచిగా ప్రమిదలు, పువ్వులు అయి తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి రాగానే మా అక్కయితే గోరింటాకు పెట్టుకుందామా అని అడిగింది. మా ఇంటికి పక్క ఆంటీ వాళ్ళ ఇంట్లోనే పెద్ద చెట్టు ఉందన్నమాట. అదే ఇక్కడ మా చిన్నక్క కోస్తుంది. కానీ అందలేదు. ఇంక ఇవేమీ అవ్వేలా లేదని మా నాన్నకైతే ఫోన్ చేశాను. పాపం ఎంత దూరం ఉన్నా సరే మా నాన్న ఫోన్ చేయగానే వెంటనే ఇంటికైతే వస్తారు. ఇలా గోరింటాకైతే కోసిచ్చారనమాట. చాలానే కోసారు. అందరం చాలా మంది ఉన్నామని చెప్పేసి. ఇక గోరింటాకు ఎర్రగా పండడానికి అయితే మనం చాలా టిప్సే వాడుతూ ఉంటాం కదా! ఇక్కడ అమ్మ కూడా కొంచెం చింతపండు, పెరుగు, నిమ్మ చెక్క ఒకటి, అట్లాగే కొంచెం ఒక్క కూడా వేసింది. అన్నీ మంచిగా వేసేసి గ్రైండ్ అయితే చేసి మాకిచ్చేసింది. లాస్ట్ మొన్న ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమంటే నా కూతురైతే చుక్కలు చూపించింది. ఇప్పుడైతే పెద్ద ఆరందలాగా ఎంత బాగా పెట్టుకొని కూర్చుందో చూడండి. నాకైతే చాలా నవ్వొచ్చింది. ఇప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కూడా లైట్ ఆరెంజ్ లేదంటే డార్క్ ఆరెంజ్ కలర్ లోనే వస్తుంది. అదేంటో తెలీదు. ఈసారి అయితే మాత్రం రెడ్ కలర్ లో పండింది. చాలా హ్యాపీ అనిపించేసింది. ఆల్మోస్ట్ లేట్ నైట్ అయిపోయింది పడుకునేసరికి. ఇక మార్నింగ్ అయితే ఆంటీ వచ్చేసి ముగ్గు అయితే పెట్టేసింది మంచిగా. ఇక్కడ దీపాల ముగ్గు పెట్టింది. ఎంత క్యూట్ అనిపించిందో నాకైతే. అందుకే చిన్న బిట్ షూట్ చేశాను. బండలుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే నాన్న వాళ్ళ ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉందన్నమాట. పైన కింద ఇంకా పెండింగే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రం ఫినిష్ అయిపోయింది. ఇంకా మంచి రోజు ఉందని చెప్పేసి తొందరగా వచ్చేసారనమాట. ఇక్కడైతే నేను, పిల్లలు అందరు కలిసి లైటింగ్ ఎలా వస్తుంది అని ఈవినింగ్ కి చూస్తున్నాము. ఈ లోపలైతే పూజ అయిపోతుంది. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. దేవుళ్ళందరూ ఎంత కళగా ఉన్నారో నాకైతే. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నయ్య అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. ఆ లోపే స్వీటీ కూడా లేచి మంచిగా రెడీ అయ్యి వాళ్ళ మావయ్య దగ్గరికి అయితే వచ్చేసింది. ఇద్దరు కలిసి మంచిగా దండం పెట్టేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నా కూతుర్ని ఇలా చూస్తుంటే. ఇంకా పండగ అంటేనే స్పెషల్స్ ఉండాల్సిందే కదా! ఇంకా గులాబ్ జామ్ లేకపోతే ఎలా దీపావళికి. ఫెస్టివల్ అంటేనే దీపావళి రోజు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది గులాబ్ జామునే కదా! ఇక్కడ నేనైతే గులాబ్ జామ్ చేస్తున్నాను. నేనైతే పెద్ద ప్యాకెటే తీసుకున్నాను. బికాస్ మా ఇంట్లో చాలా మందే ఉన్నారు. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది ఏది చేసినా కూడా. మంచిగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు స్వీటీ ఏం చేస్తుందని చెప్పేసి వెళ్ళాను. అసలు లాస్ట్ ఇయర్ దీపావళికి ఎంత భయపడిపోయిందో. ఈ ఇయర్ అయితే మార్నింగే వెళ్ళేసి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళతోటి గన్ అయితే కొనిచ్చుకొని వచ్చింది. అది పట్టుకొని అల్లరైతే దారుణంగా చేసేస్తుందన్నమాట అందరితోటి ఇక్కడైతే. నేనైతే ఇక్కడ పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏ కప్ తో అయితే మనము గులాబ్ జామున్ తీసుకుంటామో దాంతోనే ఒక 2 కప్స్ షుగర్ అయితే తీసుకొని పాకం అయితే పడుతున్నాను. నా పాకం అయిపోయే లోపల మా చిన్నకైతే లడ్డూలు చూడండి డిఫరెంట్ షేప్స్ చేసేసింది. ఇక్కడైతే చెప్పుకొని ఒకరికొకరు చాలా నవ్వుకున్నాము. ఇంట్లో అక్క చెల్లెలు సిబ్లింగ్స్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మంచిగా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, బాధలైనా సంతోషాలైనా ఒకరికొకరు చెప్పుకుంటూనే ఉంటాము. నా విషయానికి వస్తే పర్సనల్ గా మా అక్క వాళ్ళకైతే ఎప్పుడు నేను వాళ్ళ పిల్లలతో సమానమే అన్నమాట. చాలా బాగా చూసుకుంటారు నన్నైతే. ఏదైనా చేస్తానంటే కూడా వద్దని అంటారు. స్టిల్ ఇప్పటికీ పెళ్ళై ఒక పాప ఉన్నా కూడా నిజంగా నేను చాలా లక్కీ అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇక స్వీట్ ఉంటే హాట్ పక్కా ఉండాల్సిందే కదా! అక్క అయితే ఇక్కడ వేడివేడిగా పకోడీ అయితే వేస్తుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా చేస్తుంది మా అక్క అయితే. అమ్మ కూడా ఫెస్టివల్ కదా అందుకని లంచ్ లోకి అయితే వేడివేడిగా అన్నం, అలాగే చింతపండు రసం విత్ ముద్దపప్పు కాంబినేషన్. ఎంత మందికి ఇష్టం చెప్పండి. నాకైతే నిజంగా చాలా బాగుంటుందబ్బా టేస్ట్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అసలు ఫెస్టివల్ టైంలో టైం ఎందుకు ఇంత ఫాస్ట్ గా అయిపోతుందా అనిపిస్తుంది నాకైతే. ఇక ఈవినింగ్ అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే మంచిగా మళ్ళీ ఒకసారి పూజ చేసుకుంది. ఇక్కడ మేము కూడా దీపాలు పెట్టేసామన్నమాట. మా చిన్నక్కకైతే ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇక్కడ స్వీటీని అయితే రెడీ చేస్తుంది. ఎంత అల్లరి చేస్తుందో మా అక్క వాళ్ళైతే అస్సలు విసుక్కోరు. స్వీటీ కూడా అందుకేనేమో వాళ్ళ పెద్దమ్మలంటే చాలా ఇష్టం. ఈ డ్రెస్ అయితే మా పెద్దక్క తీసుకొని వచ్చింది. ఫస్ట్ టైం స్వీటీని పైజామాలో చూడటం చాలా అంటే చాలా బాగుంది. చాలా కొత్తగా అనిపిస్తుంది కూడా. అల్లరి పిల్ల ఫాస్ట్ గా దండం పెట్టేసుకొని కిందకైతే వెళ్ళిపోతుంది. పటాకీల కోసం అన్నమాట. వాళ్ళ అన్నయ్యలందరూ కిందనే ఉన్నారని చెప్పి లైటింగ్ వేసాక గుమ్మానికి అయితే చాలా అంటే చాలా కళ వచ్చేసింది. ఇక మేము కూడా బయట మొత్తం దీపాలు పెట్టేసి
కిందకి వెళ్ళిపోయామన్నమాట. ఇయర్ అయితే క్రాకర్స్ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయంట. అదే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఎంత కాస్ట్లీ ఉన్నా సరే మనం అస్సలు తగ్గం కదా, తెచ్చుకుంటూనే ఉంటాము, పేలుస్తూనే ఉంటాము. లాస్ట్ ఇయర్ దీపావళికైతే స్వీటీ నా ఊళ్ళో నుంచి అస్సలు కదలలేదు. ఆ సౌండ్స్ కైతే నన్ను కూడా అస్సలు వెళ్ళనీయలేదు, ఎంజాయ్ అస్సలు చేయనివ్వలేదు. ఈ ఇయర్ మాత్రం అసలు అన్నిటికీ ముందుంటుందన్నమాట. నేనే పెడతానని వెళ్తుంది. అంతలా ఎదిగిపోయింది స్వీటమ్మ అయితే. ఫెస్టివల్స్ మొత్తంలోకి పిల్లలకైతే ఎస్పెషల్లీ మా ఇంట్లో వాళ్ళకైతే దీపావళి అంటేనే చాలా అంటే చాలా ఇష్టం. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఈ ఇయర్ దీపావళి మొత్తం నా కూతుర్లోనే ఉంది. అందరిని భలే ఆట పట్టించింది. ఫుల్ ఫన్ చేసింది. భలే ఆడుకుంది అందరితోటైతే. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీ అందరు కూడా ఇలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలా ఈ చిచ్చుబుడ్డిలాగా మన లైఫ్ లో కూడా మంచి వెలుగులు, హ్యాపీనెస్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడినైతే కోరుకుంటున్నాను. సో ఇలా ఈసారి దీపావళి కొత్త ఇంట్లో అమ్మ, నాన్న, అక్కలు, బావలు, పిల్లలందరితోటి చాలా అంటే చాలా సరదాగా, చాలా సంతోషంగా జరుపుకున్నాం అన్నమాట. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ దివాళీ. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.